ఇక ఈ దేశాన్ని ఉద్ధరించేది తానే అని, ప్రధాని పీఠంపై కూర్చోవాల్సిన వారసత్వం తనదని నరనరాలా నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ కూడా. ఉన్నవి లేనివి కలిపి చెప్పి తన ప్రసంగాన్ని కిచిడీగా మార్చేస్తారు. పటేల్ని స్ఫూర్తిగా తీసుకొని మతతత్వంపై పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆ పటేల్ పై ఎంత గౌరవం ఉందో ఆయనకు నివాళులర్పించిన విధానమే స్పష్టంగా తెలియజేస్తుంది. అంతెందుకు, ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఉపలాడపడుతున్న రాహుల్ గాంధీ దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పరిపాలన ఎలా ఉందో కనీసం సమీక్షించారా అంటే అది లేదు. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక్కసారి కూడా ఆయన రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయలేదు. ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అధికారంలోకి వచ్చేందుకు ఏది పడితే అది మాట్లాడటం, లెక్కపత్ర లేకుండా హామీలు ఇచ్చేయడం అలవాటుగా మారిన రాహుల్ గాంధీకి ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైతే పాపం సమాధానాలు చెబుతారా అంటే అలాంటి సాహసాలు చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇలా ఇద్దరు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ముందుంటారు. కానీ తమ పార్టీలో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దుకునే తీరిక ఉందంటారా?